హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. యాక్చువల్గా నేను రేపటికి మెల్లగా స్టోరీ రేపటికి ఎండ్ చేద్దాంలే, ఇంకొక ఎపిసోడ్ పెంచుదాంలే అనుకున్నాను. బట్ ఈరోజే ఎపిసోడ్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితిలో పడ్డానమాట. అంటే రేపు మా మేనమామ ఫంక్షన్, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వాళ్ళు పిలిచారు. సో మేనత్త ఇళ్ళల్లో ఫంక్షన్స్ మనం ఎగ్గొట్టలేం కదా. సో కంపల్సరీగా వెళ్ళవలసిన ఫంక్షన్ కాబట్టి నేను రేపటి వెళ్ళాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న వెళ్తే ఏ రాత్రికో వస్తానో ఏ సాయంత్రానికి వస్తానో తెలీదు. అండ్ ఇంకా సోమవారం నుంచి దివాళీ అవి ఇవి పండగ స్టార్ట్ అయిపోతుంది. పైగా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసాలు, కార్తీక దీపాలు ఇంకా తెలుసు కదా. 3:30కి లేచి ఇంట్లో పని చేసుకొని 6 నేను గుడికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం 3:30కి లేచి ఇల్లు ఉడిచి ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఫస్ట్ 1 వీక్ చాలా నీరసంగా ఉంటుంది. ఎపిసోడ్స్ చెప్పలేను. సో మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ఒకవేళ నేను చెప్పినా చాలా డల్గా చెప్పాల్సి ఉంటుంది, యాక్టివ్గా ఉండను. సో అందుకని డిసైడ్ అయిపోయాను అనమాట. ఏదైతే అదైంది. అరగంట వస్తుందా లేకపోతే 40 నిమిషాలు వస్తుందా ఎపిసోడ్ నాకు తెలీదు. మొత్తం ఈరోజే చేసి కంప్లీట్ చేసేస్తే సో దట్ మీకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అని అనిపించింది అనమాట నాకు. అందుకని ఎంత లెంత్ వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. ఇప్పుడు స్టార్ట్ చెయ్యాలి. యాక్చువల్గా అయితే స్టోరీ కూడా ఏం చెప్పాలనేది ఐడియా లేదు. గో విత్ ద ఫ్లోనే, అంటే లైన్ గుర్తుంది అంతే. అండ్ దీని తర్వాత ఈరోజు ఇది లాస్ట్ ఎపిసోడే ఈ సిరీస్కి. తర్వాత వేరే స్టోరీ, అది కొంచెం నాకు అందుకే కార్తీక మాసం ఒక 1 వీక్ నాకు ఆ డేస్ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవటం అనేది ఒక 1 వీక్ పడుతుంది నాకు. అది దాన్ని ఏమంటారు, ఆ టైం టేబుల్ నాకు మైండ్ సెట్ తీసుకోవడానికి. వన్స్ నేను ఆ టైమింగ్స్కి అలవాటు అయిపోయాక నేను వేరే స్టోరీకి ప్లాన్ చేసుకున్నాను. ఇప్పటిదాకైతే ఒక చిన్న లైన్ కూడా, ఒక క్లూ కూడా లేదు ఏం చెప్పాలి అని. ఒకటి ఏంటి అంటే ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది మనకి కమెంట్ బాక్స్లో తమిళ్ వాళ్ళ వైపు నుంచి. దట్ ఏంటి అంటే, ఎప్పుడు మీరు యంగ్స్టర్స్ స్టోరీసే చెప్తున్నారు, యంగ్స్టర్స్లోనే లవ్ ఉంటుందా, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన వాళ్ళకి లేదా ఆఫ్టర్ మ్యారేజ్ లేకపోతే ఒక 40 అండ్ అబవ్ వాళ్ళకి ఈ ఫీలింగ్స్ కానీ ఇట్లాంటి ఎమోషన్స్ కానీ ఇంత లవ్ కానీ ఉండదా, మీరు అలాంటి స్టోరీస్ చెప్పకూడదు అని ఒకరు రిక్వెస్ట్ చేశారనమాట. సో అందుకని నెక్స్ట్ స్టోరీ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం టైం కావాల్సి ఉంటుంది, చూద్దాం. ఓకే. అండ్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ అందరూ ఈ దివాళీ తర్వాత మంచిగా హెల్దీగా వాళ్ళు కోరుకున్న అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ప్రార్థిస్తున్నాను. ఓకే దెన్ లెట్ us get into the స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, మన మోహన్ ఐ హాస్పిటల్లో జరిగిన ఆ ఇన్సిడెంట్, డాక్టర్ భరోసా ఇస్తాడు దట్ ఏమీ కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అలా జరుగుతూ ఉంటుంది. ఓ సర్టన్ ఏజ్ వచ్చాక, న్యూ మెమరీస్ వచ్చాక ఓల్డ్ మెమరీస్ ఫేడ్ అవుట్ అయిపోతాయి ఆ కళల్లో. అప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయకుండా ఉంటాడు. సో కొన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇట్స్ ఓకే, ఇది పెద్ద విషయం కాదు అని చెప్తాడనమాట డాక్టర్. సో అందరూ కుదుట పడతారు. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో మన తన పేరు ఏంటబ్బా, ఆనందికి ఫోన్లు వస్తూ ఉంటాయి. బట్ ఫోన్ అటెండ్ చేయదు. తర్వాత తనే రీకాల్ చేస్తుంది. రీకాల్ చేసినప్పుడు అవతల నుంచి ఒకరు ఒక న్యూస్ చెప్తారు. ఆ న్యూస్ చూసుకొని ఆ న్యూస్ తెలుసుకొని వెంటనే తన బండి తీసుకొని బయలుదేరిపోతుంది ఆయన చెప్పిన అడ్రస్కి. తన వెనకాలే డౌట్ వచ్చి
మన శక్తి కూడా ఫాలో అవుతుంది. ఇది మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో తన వెనకాలే తను కూడా మన ఆనంది గోడ దూకుతుంది కదా. సో శక్తి కూడా తన వెనకాలే రెయిన్ కోట్ అన్నీ వేసుకొని గోడ దూకుతుంది. గోడ దూకి మెల్లగా ఆనంది ఒక పెద్ద విండో దగ్గరికి వెళ్తుందన్నమాట. విండో దగ్గరికి వెళ్ళి మెల్లగా విండో ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి లోపల తొంగి చూస్తుంది అన్నమాట. తొంగి చూస్తే ఎస్, ఆ నలుగురిలో ఒకడు చనిపోయాడు ఆల్రెడీ. థియేటర్లో ముగ్గురున్నారు. ముగ్గురులో ఒకడు మంచిగా చేతిలో ఒక విస్కీ గ్లాస్ పట్టుకొని మంచిగా టీపాయ్ మీద కాళ్ళు పడేసి హ్యాపీగా విస్కీ సిప్ చేసుకుంటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆ సిచ్యువేషన్ని చూస్తున్న కొద్ది ఆనంది తన కోపం రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఆ మనిషిని ఎలా అయినా లోపలికి వెళ్ళి వాడిని చంపేయాలి అనే కసి ఆనందిలో కనపడుతూ ఉంటుంది. సో శక్తి తన్ని ఫాలో చేస్తూ వచ్చింది కదా. సో శక్తి ఏం చేస్తుందంటే తన్ని మెల్లగా తన దగ్గరకు వచ్చి తన ఆనంది భుజం మీద చేయి పెడుతుంది అనమాట. పెట్టగానే ఆనంది గుండె ఆల్మోస్ట్ ఆగినంత పని అవుతుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తుంది. సడన్గా చూసి అంటదనమాట. అనగానే అంటది శక్తి. అనగానే నువ్వేంటి ఇక్కడ అంటది శక్తిని ఆనంది. అనగానే నా సంగతి తర్వాత అని ఫస్ట్ నువ్వేంటి ఇక్కడ అని తొంగి చూస్తుంది అనమాట. తను కూడా కిటికీలోంచి తొంగి చూస్తే తను కూడా ఆ సీన్ చూస్తుంది. ఆ ముగ్గురులో ఒకడు మంచిగా దర్జాగా ఒక విస్కీ గ్లాస్ చేతిలో పట్టుకొని కాలు సాపుకొని టీవీ చూస్తూ ఉంటాడు. ఆయన చూడంగానే తను షాక్ అయిపోయి వెంటనే ఆనంది చెయ్యి పట్టుకొని గబగబా అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది గార్డెన్లోకి వెళ్ళిపోయి, హే నీకు అసలు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏం చెయ్యాలనో అదే చేస్తున్నా అంటది ఆనంది. ఏంటి ఒక్కదానివే, ఏ ధైర్యంతో నువ్వు ఇంత దూరం ఒక్కదానివే వచ్చావు అని అంటదన్నమాట. నాకు ధైర్యం చాలా ఉంది, నీకు తెలీదు నా ధైర్యం గురించి అని అంటది ఆనంది. ఏం మాట్లాడుతున్నావు, నీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒక్కదానివే ఇక్కడికి వస్తే ఎంత డేంజరో తెలుసా? అసలు వాడిక్కడ ఉన్నాడని నీకు చెప్పింది ఎవరు అంటే, అదంతా నీకు అనవసరం అని అంటది ఆనంది శక్తితో. ఏంటి అంత అనవసరం, నాకు చాలా రేపు పొద్దున నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటో ఆలోచించవా అంటే, మా అమ్మ నాన్నకి ఏ బాధ లేదు, ఏమీ కాదు అని అంటది. అంత ధైర్యం ఏంటి అంటే, నీ మీద నాకున్న నమ్మకం అని అంటది అనమాట. మీ అమ్మ నాన్నల్ని నేనెందుకు చూసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు అంటే, నీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి అంటది. అసలు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆనంది. శక్తికి ఏమీ అర్థం కాదు, బట్ కోపం వస్తూ ఉంటుంది. కానీ అని ఇంకా చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఏ గిల్టు లేకుండా మొహంలో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శక్తి, ఒక్క నిమిషం, అయితే ఈ చొప్పున ఆలోచిస్తే థియేటర్లో ఆ మనిషిని చంపింది నువ్వేనా అని అడుగుతుంది అనమాట శక్తి ఆనందిని. నిర్మోహమాటంగా నిర్భయంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆనంది, అవును నేనే చంపాను వాడిని అని అంటదనమాట. అనగానే, అరే నువ్వు ఎప్పుడు చంపావు, నువ్వు ఎప్పుడు చూసినా నాతోనే ఉన్నావు కదా, మాతోనే ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఒంటరిగా అంటే, నీకు గుర్తులేదేమో, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మన ఇద్దరం వాష్రూమ్కి వెళ్ళాం, గుర్తుందా? నువ్వు నాకు ముద్దు పెట్టావు, గుర్తుందా? ఆ కోపంలో నువ్వు నన్ను నెట్టేసి హడావిడిగా నువ్వు వచ్చేసావు బయటికి, బట్ నేను 15 నిమిషాల తర్వాత వచ్చాను, గుర్తుందా అని అంటదనమాట. అంటే అవును అంటే, ఆ టైంలోనే నేను పని కానిచ్చేసాను అని అంటదనమాట. అవునా, ఏం చేసావు అని అంటదనమాట. అనగానే, ఇంజక్షన్ ఇచ్చేసాను, పాయిజన్ అని అంటదనమాట. పాయిజన్ ఇస్తే వెంటనే చనిపోవాలి కదా, వాడేంటి సినిమా ఇంటర్వెల్ టైం దాకా బతికే ఉన్నాడుగా అని అంటది. అది చాలా స్లో పాయిజన్, అది ఇచ్చినట్టు కూడా ఎవరికీ తెలీదు, ట్రేస్ కూడా అవ్వదు, కనీసం బ్లడ్లో కలిసిపోతుంది, స్లోగా వాడు చనిపోతాడు అని చెప్పుద్ది అనమాట. అనగానే, సరే అంత బాగానే చూసావు, కానీ ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు
అని అంటది అనమాట శక్తి. అనగానే నాకు యాక్చువల్గా ఇక్కడ ఒక్కడే ఉన్నాడని ఫోన్ చేశాడు, ఒక్కడనే కదా నేను ట్యాకిల్ చేయగలను అని అంటది ఆనంది. ఏంటి ఒక్కడు, అక్కడ చూడు అని అనగానే అప్పుడు చూస్తుంది అనమాట ఆనంది. మిగతా ఇద్దరు కూడా అదే విల్లాలో ఉంటారు. చూడంగానే షాక్ అయిపోతుంది ఆనంది. ఇప్పుడు చెప్పు, ఒక్కడిని చంపడానికి వచ్చావు, అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు, ముగ్గురిని ఒక్కసారి ఎలా చంపేద్దామని వచ్చావు? ఒక ప్లానింగు పాడు ఏమీ ఉండదా? ఎవడో ఏదో చెప్పాడని దూకేస్తావా గూతులోకి అని అంటదన్నమాట. లేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కడే ఉన్నాడు అని అంటే, మేబీ అయ్యి ఉండొచ్చు, వాడు నీకు ఫోన్ చేసినప్పుడు ఒక్కడే ఉండుండొచ్చు. ఇప్పుడు ఈ టైంలో ఈ గ్యాప్లో వాళ్ళిద్దరు వచ్చారేమో, ఏమీ చూసుకోకుండా దూకేస్తానంటావేంటి అని తిడుతుందనమాట శక్తి. అనగానే ఇదంతా కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను పని ముగించుకొని వచ్చేస్తాను అని అంటది ఇప్పటికి కూడా ఆనంది. అంటే శక్తికి బాగా కోపం వచ్చేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అసలు నీ పేరెంట్స్ గురించి కొంచెం కూడా ఆలోచన లేదు నీకు అని చెప్పి గట్టిగా చేయి పట్టుకొని తన్ని లాక్కెళ్ళిపోతుంది గేట్ బయటికి. లాక్కెళ్ళిపోయిన తర్వాత హే కారెక్కు అని అంటదన్నమాట. అంటే నేను ఎక్కను అని అంటది. నేను ఎక్కను అని అంటే కొట్టేస్తాను చెప్తున్నా, నాకు బాగా కోపం వస్తుంది, ఏంటే మర్యాదగా చెప్తే వినవా, మర్యాదగా కారెక్కు అని అంటే, ఏంటి కారెక్కిది, నా బండి అని అంటది అనమాట. అనగానే శక్తి, అవును మరి చాలా పెద్ద గొప్ప బండి, చూడు అన్ని సొట్టలు అన్ని డ్యామేజ్లే, ఇదో పెద్ద బండి, దీనికి ఒక కాపలా, ఎలా ముందు కారెక్కు అని అంటదనమాట శక్తి. అనగానే ఆనంది, హలో అది నా బండి, నేను నా బండి తీసుకొని నేను వస్తా వెనక, నువ్వు పో అని అడగనమాట. అనగానే సమస్య లేదు, నేను ఒంటరిగా వదిలిపెట్టి నేను అసలు వెళ్ళేదే లేదు, నువ్వు కారెక్కు అని అంటది శక్తి. అనగానే నా బండి లేకుండా నేను రాను అని అల్లరి మళ్ళీ మొదలు పెడతాను. నాటినెస్, ఆ అల్లరి అనేది మొదలు పెడితే, అరే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదా నీకు, ఈ సిచ్యువేషన్ ఏంటి, నీ వాదన ఏంటి, పద వెళ్దాము, ఇక్కడ డేంజర్ చాలా, ఇక్కడ ఉండకూడదు అంటే, నా బండి మీద వస్తా అంటున్నాను కదా అని అంటది ఆనంది. అంటే ఇంకా శక్తికి కోపం వస్తూ ఉంటుంది. అటుగా ఒక అబ్బాయి ఒక ఆయన అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి. ఒక 35-40 years ఉంటాయన్నమాట ఆ మనిషికి. వెళ్తూ ఉంటే అక్కడ శక్తి అటు ఇటు చూస్తూ ఉంటే ఆయన వెళ్తూ కనపడతాడు. ఒక గొడుగు వేసుకొని పోతూ ఉంటాడనమాట. వర్షం పడుతుంది కదా, చాలా పెద్ద వర్షం, ఇంకా కూడా తడుస్తూనే ఉంటుంది ఆనంది. అప్పుడు అన్నా అని శక్తి పిలుస్తుంది అనమాట. పిలవగానే ఏంటమ్మా అని వస్తాడు ఆయన. వచ్చి అన్నా నేను ఒక పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ అన్నా అనగానే చెప్పమ్మా ఏం కావాలి, ఏమన్నా హెల్ప్ కావాలా మీకు, ఏమన్నా చేయాలా, ఇంకా మొదలు పెట్టేస్తాడు అన్నమాట వాడు. అనగానే చూడన్నా నాకు నీ హెల్ప్ ఏమీ వద్దు అంటే, ఒక కేసు ఇన్వెస్టిగేషన్గా ఇక్కడ దాకా వచ్చాము, బట్ ఇక్కడ మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. చెప్పమ్మా ఏం చేయాలని. ఏమీ లేదన్నా, నేను కారులో తన బండి మీద వచ్చాము, ఓకే, మీ ఇల్లు ఇక్కడ దగ్గరేనా అని అడుగుతుంది అనమాట. అంటే అవునమ్మా పక్కనే అని అంటుంది అనమాట. అని అంటాడు ఆయన. అనగానే ఓకే అన్న, అయితే ఇదిగో కార్కి ఉంచి నీ బండి తాళాలు ఇటీ అని అడిగి తీసుకుంటుంది ఆనంది దగ్గర నుంచి బండి తాళాలు. తీసుకొని అన్న ఇదిగో బండి తాళాలు, ఇప్పుడు ఈ బండిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఓకే, మ్యాక్సిమం మేమే వస్తాము బండి తీసుకెళ్ళడానికి, మాకు రావడం కుదరకపోతే మా అడ్రస్ నీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను, ఈ అడ్రస్కి ఈ బండిని తీసుకొచ్చి ఇచ్చేయండి అన్న రేపు, ఓకేనా అని అంటదన్నమాట. అంటే ఓకే అమ్మా, నో ప్రాబ్లం, మా ఇంట్లో పెట్టేస్తాను, నేను మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉంటానమ్మా, మీరు 10:30-11 వరకు మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను, మీరు రాకపోతే మీ బండి నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానమ్మా అంటాడనమాట. అనగానే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి కొంచెం అమౌంట్ చేతిలో పెడుతుంది అనమాట. సరే అని వాడు ఆనందంగా డబ్బులు తీసి జోబులు పెట్టుకొని హ్యాపీగా బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీ బండి సేఫే కదా, డొక్కులు బండి తొక్కలో బండి, ఇక నాడు కారు ఎక్కు అని అంటనమాట. అంటే లేదు నేను ఎక్కను, నేను ఎందుకైతే వచ్చానో ఆ పని పూర్తి చేసుకునే వస్తాను అని అంటదన్నమాట. అంటే ఇంకా మన శక్తికి కోపం పెరిగిపోతుంటే, బుద్ధుందా లేదా నీకు, వాళ్ళ మీద నాకు కూడా కోపంగానే ఉంది, నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, వాళ్ళని చంపాలనే వెతుకుతున్నాను,
కానీ మనం ఒక పని చేసాము అంటే దాంట్లో ఇరుక్కునేటట్టు ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము ప్లీజ్, నువ్వు కారెక్కు అని అంటదనమాట. అనగానే సరే నిన్ను నమ్మి కారెక్కుతాను అని చెప్పి కారెక్కుద్దనమాట. కారెక్కిన తర్వాత చెప్పు ఇంటికి వెళ్తున్నా, సరే ఓకే కదా ఇంటికి వెళ్దాం అని అంటదనమాట. కానీ నేను ఇంటికి రాను అని అంటది ఆనంది. అనగానే అదేంటి ఇంటికి వెళ్ళకుండా ఎట్లా అంటే, నో ఇక్కడే దగ్గరలో ఏదన్నా రూము ఏదో ఉన్నా చూడు, ఎందుకంటే వాళ్ళు మనల్ని తప్పించుకొని వెళ్ళకూడదు, మనం వీళ్ళకి దగ్గరలోనే ఉండాలి అని ఖచ్చితంగా స్టబర్న్గా కూర్చుంటుందన్నమాట. ఎంత క్లియర్గా తమిళ్లో చెప్పలేదబ్బా. సో సరే అని చెప్పేసి ఆ దగ్గరలోనే శక్తికి తెలిసిన వాళ్ళ కాటేజెస్ ఉంటాయన్నమాట. సరే అని ఒక కాటేజ్ బుక్ చేసుకొని ఇద్దరు వెళ్తారు ఆ కాటేజ్కి. ఇంకా వెళ్ళిన తర్వాత మన శక్తి ఫస్ట్ జోకి ఫోన్ చేసి జో ఇట్లా మేము ప్రొఫెషనల్ ఒకరిని ఇట్లా పట్టుకోవడానికి వచ్చాము, సో ఇప్పుడు చాలా చీకటి అయిపోయింది కదా, ఇక్కడే స్టే చేస్తున్నాము, రేపు మార్నింగ్ నేను వచ్చాక నిన్ను కలుస్తాను అని చెప్పి ఫోన్ చేస్తామన్నమాట. అప్పుడు అటువైపు నుంచి జో ఓకే నో ప్రాబ్లం, బట్ జాగ్రత్తగా ఉండండి ఓకేనా అని చెప్పుద్దనమాట. అంటే ష్యూర్ అని కాల్ కట్ చేసేస్తుంది శక్తి. ఆ తర్వాత వెంటనే శక్తి వాళ్ళ మదర్ పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మ ఇట్లా నేను ఆనంది ఇలా వచ్చాము, కొంచెం పర్సనల్ కాదు ప్రొఫెషనల్ పని మీదనే వచ్చాము, ఒకళ్ళని పట్టుకునేది ఉంది, సో కాబట్టి ఈరోజు నైట్ మేము ఇక్కడే ఉంటున్నాము, రేపు మార్నింగ్ పని అయిపోయాక ఇంటికి వచ్చేస్తాము అని చెప్తుందన్నమాట. అనగానే వాళ్ళ మదర్ కూడా ఓకే అమ్మ జాగ్రత్త అంటది. అలానే ఆనంది వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేసి చెప్తారన్నమాట. చెప్పగానే సరే అమ్మ జాగ్రత్త అని వాళ్ళు కూడా చెప్తారు. సో అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటం అయిపోయింది దట్ దే ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్ అండ్ వాళ్ళు రేపు పొద్దుటికల్లా వచ్చేస్తాము అని చెప్పి. సరే అని ఇంకా మళ్ళీ వాదన స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో, ఎవరు శక్తి అండ్ ఆనందికి మధ్యలో. ఆనందికి శక్తి ఇంకా రెయిన్ కోట్ ఉంటుంది కదా, మెల్లగా రెయిన్ కోట్ ఇప్పేసి ఒక హ్యాంగర్కి తలిచ్చేసి ఇక గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తావు. అసలు నిజంగా నువ్వు ఏ ధైర్యంతో ఒంటరిగా ఏదో చేసేద్దామని వెళ్ళావు, నీకేదన్నా అయితే నీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, ఏమీ ఆలోచించుకోవా నువ్వు అని మళ్ళీ శక్తి అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆనంది నాకు ఏ భయము లేదు, నువ్వున్నావు నా ప్లేస్లో, నువ్వు మా పేరెంట్స్ని చూసుకుంటావు అనే ధైర్యం నాకుంది అంటే, నేను చూసుకోవటం ఏంటి అంటే నువ్వే చూసుకోవాలి, నీకు ఆ బాధ్యత ఉంది అని అంటారనమాట. అనగానే శక్తికి ఒక్క ముక్క అర్థం కాదు, నాకు మీ పేరెంట్స్ గురించి బాధ్యత ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని అంటారనమాట. అనగానే నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు అని అంటారనమాట. నీకు ఏం అర్థం కావట్లేదు క్లియర్గా చెప్తే కదా అని అంటది శక్తి. ఇప్పుడు చెప్పే టైం ఇది కాదు, రేపు పనంతా అయిపోయాక చెప్తాను అని అంటదనమాట. అనగానే ఏంటో కన్ఫ్యూజింగ్గా మాట్లాడతావు నువ్వు అని చెప్పి శక్తి అంటదనమాట. అనగానే కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా ఆనందికి కోపం తగ్గట్లేదనమాట, మిస్ చేసాము వాళ్ళని అని చెప్పి. అలాగనే ఫస్ట్ ఇక ఆనందిని కూర్చోబెట్టి ఫస్ట్ ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొచ్చి చేతికిచ్చి కూల్ ఓకే ఫస్ట్ మంచినీళ్ళు తాగు అని చెప్పి మంచినీళ్ళు ఇస్తుంది శక్తి. మంచినీళ్ళు తాగుతుంది. మంచినీళ్ళు తాగేసరికి తన ఆల్రెడీ ఫుల్గా తడిచిపోయి నాని ఉంది కదా, ఎప్పుడు తను బైక్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో దూరం నుంచి వర్షం స్టార్ట్ అయితే ఇప్పుడు తను కాటేజ్ లోపలికి వచ్చేంత వరకు కూడా తను వర్షంలోనే తడుస్తుంది. సో తన బాడీలో ప్రతి ఇంచు ప్రతి ఆర్గన్ నానిపోయి ఉంది. సో కాబట్టి తన అందులో ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగేసరికి బాడీలో షివర్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. తనకి అసలు వణికిపోతూ ఉంటుంది. ఆనంది వణుకుతూ శక్తితో అంటదనమాట, శక్తి అసలు నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, చలేస్తుంది బాగా, నా వల్ల అవ్వట్లేదు, నా చేతులు బిగుసుకుపోతున్నాయి అని వణుకుతున్నాయి, నించోలేకపోతున్నా, కాళ్ళు చేతులని లాగేస్తున్నాయి అని ఇంకా అరవటం మొదలు పెడుతుందన్నమాట శక్తికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలి అటు ఇటు చూస్తుంది. పోనీ ఏదన్నా
మంట పెట్టుకునేటానికి ఏమన్నా ఫెసిలిటీ ఉందా అంటే ఆ పర్టికులర్ కాటేజ్లో అలాంటి ఫెసిలిటీ ఏమీ లేదు. సో ఏం చేయాలి? మంట పెట్టే వీలా లేదు. పోనీ మంట పెడితే ఆ వేడికి తనకి ఆ షివరింగ్ అవి తగ్గుతాయి, అది లేదు. పోనీ బయటికి వెళ్ళి ఎండి పుల్లలు లాంటివి ఏమైనా ఏరుకొచ్చి మంట పెడదామా అంటే వర్షం, ఒక్క పుల్ల కూడా ఎండు పుల్లలు దొరకవు, అన్నీ తడిచిపోయి ఉంటాయి. సో ఎట్లా, ఏం చేయాలి? పోనీ ఏదైనా డాక్టర్కి ఫోన్ చేద్దామా అంటే ఆ వర్షానికి అక్కడున్న కాటేజ్కి సిగ్నల్సే అందవు అనమాట. సో మొత్తం ఇంకా మొబైల్ కూడా పక్కన పడేసి ఏం చేయాలో అర్థం కాక శక్తి ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది నువ్వు బాగా తడిచిపోయి ఉన్నావు, ఓకే, ఒళ్ళంతా తడిచిపోయి ఉంది అని హెసిటేట్ చేస్తూ, నీ డ్రెస్ విప్పాలి ఫస్ట్, ముందు ఆ బట్టలు ఇప్పేసాయి అని అంటుంది అనమాట. అనగానే ఓకే అని చెప్పి బటన్స్ ఇప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ తన చేతులు ఏంటంటే చలికి బిగుసుకుపోయినాయి, వణుకుతూ ఉంటాయి, బిగుసుకుపోయినాయి, అసలు బెండే అవ్వట్లేదు చేతులు. అప్పుడు ఆనంది, శక్తి అస్సలు నా వల్ల కావట్లేదు, చేతులు అసలు సపోర్ట్ చేయట్లేదు ఓపెన్ చేయడానికి, ప్లీజ్ హెల్ప్ అని అంటారనమాట. అనగానే ఇంకా శక్తికి తనకి లోపల నుంచి వణుకొచ్చేస్తుంది. ఇది తన బట్టలు ఇప్పటానికి, చలికి కాదు, తన బట్టలు ఇప్పి ఇవన్నీ చేయడానికి అబ్బో ఇప్పుడు నేను చెయ్యాలా ఇదంతా అన్నట్టుగా తన చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అని ఓకే వస్తున్నా అని చెప్పి స్లోగా తన దగ్గరికి వెళ్ళి సగం కళ్ళు మూసుకొని కొంచెం మొహమాటంగా ఒకవైపుగా తిప్పేసి తలకాయని అనుకుంటూ విప్పుతూ ఉంటుందన్నమాట. అలా విప్పుతూ ఉంటే అంత చలిలో కూడా, అంత ఇబ్బందిలో కూడా ఆనందికి నవ్వొస్తూ ఉంటుందన్నమాట శక్తిని చూస్తూ ఉంటే. సో మెల్లగా ఎట్లనో అట్లా చేసి బట్టలన్నీ ఇప్పేసి వెంటనే అక్కడున్న ఒక పెద్ద మందపు బ్లాంకెట్ ఒకటి ఉంటుంది కదా బ్లాంకెట్, ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పుద్ది అనమాట. కప్పి వేడివేడిగా ఏదన్నా ఇద్దామా అంటే అసలు ఏమీ లేవు అక్కడ ఆ టైంకి. సరే అని చెప్పి ఇంకా సరే వేడిగా వెచ్చగా ఉంటుంది, బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకొని పడుకో బెడ్ మీద అంటన్నమాట. సరే అని తను కూడా ముడుచుకొని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ తనకున్న ఆ చలి తగ్గదనమాట, ఇంకా వణుకుతూనే ఉంటుంది అనమాట. ఉంటే సరే అని తన కాళ్ళు చేతులు రబ్ చేస్తూనే ఉంటుంది ఝాన్సీ వచ్చిందేంటి, శక్తి రబ్ చేస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ తనకి ఆ వణుకు ఇది తగ్గకపోయేసరికి చాలా ట్రై చేస్తుంది, ఏదేదో చేయాలని చూస్తుంది. బట్ ఏం చేసినా, ఇంకొక బ్లాంకెట్ కూడా వేద్దామని ఏది చేసినా తనకి చలి తగ్గట్లా, లాభం లేదని ఇంకా ట్రైనింగ్ డాక్టర్స్కైనా పోలీసులకైనా సో ఈ ఏమంటారు గైడ్స్ ఇట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఎస్పెషల్లీ ఆ హిమాలయాలు అలాంటి ప్లేసెస్లో ఉండే గైడ్స్కి అందరికీ ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఏంటి అంటే ఆపోజిట్ పార్ట్నర్ బాగా చలికి వణికిపోయి వాడికి ఏది చేసినా కూడా చలి తగ్గకపోతే ఫిజికల్ టచ్ ఇవ్వాలి అనేది ఉంటుంది కదా. మ్యాక్స్ చాలా మూవీస్లో సీరియల్స్లలో చూసే ఉంటాం మనం, రైట్? దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాను అనుకోరాదండి. ఓకే, సో తను వణికిపోతూ ఉండేసరికి ఏం చేయాలి అని తెలియక, ఇంకా తను పోలీసే కదా, ట్రైనింగ్లో చెప్తారు కదా ఇట్లా చేయాల్సి ఉంటుంది అని చెప్పి, సరే అని చెప్పేసి ఇంకా చేసే వేరే దారి లేక తను ఏం చేస్తుందంటే ఇంకా తన బట్టలన్నీ ఇప్పేసి అదే బ్లాంకెట్లోకి తను లోపలికి వెళ్ళిపోయి తన్ని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. తన బాడీకి టచ్, సో దట్ తన బాడీలో ఉండే హీట్ ఆనంది బాడీలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకునేసరికి ఒకరి బాడీ ఒకరికి టచ్ అవుతుంది కదా, అలా టచ్ అయినప్పుడు స్లోగా ఆనంది బాడీలో హీట్ జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ హీట్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆనందిలో కొన్ని కోరికలు పుట్టుకొస్తాయి. సో దాంతో శక్తిని చాలా రొమాంటిక్గా చూడటం మొదలు పెడుతుంది. శక్తి తన్ని ఎప్పుడైతే బ్లాంకెట్లోకి వెళ్తుందో తను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. బికాస్ అలాంటి సిచ్యువేషన్ తను జోతో మాత్రమే ఉండాలనుకుంటుంది కదా,
ఆనందితో కాదు కదా. సో అయ్యో అని, బట్ స్టిల్ తప్పని పరిస్థితుల్లో లోపలికి వెళ్తుంది కదా. అండ్ ఎప్పుడైతే ఆనంది తను రొమాంటిక్గా చూడటం మొదలు పెడుతుందో తన కళ్ళల్లో ఏదో తెలియని ఒక మెరుపు ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా శక్తి ఆ కళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. సో తను అలా రొమాంటిక్గా చూసేసరికి శక్తి స్లోగా తన కంట్రోల్ కోల్పోతూ ఉంటుంది. ఆ కంట్రోల్ కోల్పోయే టైంలో శక్తి తన్ని హక్ చేసుకుంది కదా. హక్ చేసుకున్నప్పుడు తన తల శక్తి గుండెల దగ్గర ఉంటుందన్నమాట. సో చెస్ట్ దగ్గర ఉంటుంది. సో స్లోగా ఆనంది శక్తి చెస్ట్ దగ్గర కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అలా కిస్ చేస్తున్నప్పుడు స్లోగా శక్తి తన కంట్రోల్ని కోల్పోతూ ఉంటుంది. అలా కిస్ చేస్తూ మెడలాగా వస్తుంది. మెడ దగ్గర ఒక సాఫ్ట్గా ఒక లిప్ జర్నీ ఇస్తుంది అనమాట ఆనంది. ఇచ్చేసరికి కంప్లీట్గా తన మీద ఉన్న కంట్రోల్ మొత్తం తప్పుతుంది శక్తి. ఇంకా తను కూడా రివర్స్ ఆనందితో ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేసేస్తుంది అన్నమాట. సో తను కూడా ముద్దులు పెట్టడం, హక్ చేయటం, యూనో గట్టిగా హత్తుకోవటం, ఆ పెదాలని కొరికేయటం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టేస్తుంది అనమాట. తను కోల్పోయింది, మర్చిపోయింది ఏం చేస్తున్నాను అనేది కూడా తనకి తెలియట్లా. అండ్ కంట్రోల్ లూజ్ అయిపోయింది అనమాట ఆనంది దగ్గర. సో ఎప్పుడైతే ఆ మూమెంట్ స్టార్ట్ అయిపోయిందో ఆనంది తన్ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయడం మొదలు పెడుతుంది. దీంతో శక్తి ఇంకా రెచ్చిపోతుంది. తను కూడా ఆనందిని ఎంకరేజ్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్యలో ఆ బ్యూటిఫుల్ రొమాంటిక్ సెక్షువల్ ఇది అయిపోతుందన్నమాట. ఇది నేను డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది వాట్ వుడ్ హ్యాపెన్ అని. సో అంత బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఆ కంప్లీట్నెస్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా అలా వాళ్ళు ఒకరినొకరు పట్టుకొని నిద్రపోతారనమాట. సో తెల్లవారుజామున మన ఆనందికి మేలుకొస్తుంది. మేలుకొచ్చిన తర్వాత లేచి కళ్ళు తెరిచి చూస్తే తను శక్తి గుండెల మీద పడుకొని ఉంటుంది అనమాట. పడుకొని ఉంటే మళ్ళీ లేచి ఆ గుండె దగ్గర మళ్ళీ ఒక చిన్న ముద్దు పెట్టి తన తల పైకెత్తి శక్తి మోహన్ చూసి గుడ్ మార్నింగ్ అని సైలెంట్గా చెప్పి తన ఫోర్ హెడ్ మీద మళ్ళీ ఒకసారి కిస్ చేసి మెల్లగా బ్లాంకెట్లోంచి బయటకు వచ్చి తన బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అవ్వడానికి. వాష్రూమ్లోకి వెళ్ళిన తను ఖాళీగా ఉంటుందా, ట్యాప్ తిప్పుతుంది కదా. సో ట్యాప్ తిప్పేసరికి ఆ వాటర్ సౌండ్కి మన శక్తికి కూడా మేలుకొస్తుంది అనమాట. మేలుకొచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతుంది దట్ తను ఆనందితో నైట్ ఏం చేసింది అనేది. అంతే, ఇంకా అమ్మా నేను జోకి అన్యాయం చేశాను, ఆనందితో నేను ఇలా ఓ షిట్ అని ఒక గిల్ట్, బాధ, ఇంకా అన్నీ తన మీద కోపం, తన మీద తనకే కోపం అన్నీ వచ్చేస్తాయన్నమాట. వచ్చి తనని తాను కోప్పడుకుంటూ సరే అని చెప్పేసి తను కూడా బెడ్ మీద నుంచి లేచి తన బట్టలు గబగబా వేసుకొని లేదు నేను ఫస్ట్ జో దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పు తన ముందు ఒప్పుకోవాలి, తను నన్ను క్షమిస్తే ఓకే, ఆ తర్వాత లేదు అంటే ఏం చేయాలో ఆలోచించుకోవాలి అని ఏం చేస్తుందంటే అక్కడ ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్లో మన తన పేరేంటి ఆనందికి ఒక నోట్ రాస్తుంది అనమాట. దట్ నేను ఇంటికి వెళ్తున్నాను, జోన్ అర్జెంటుగా కలవాలి, నేను చేసిన తప్పు తన ముందు ఒప్పుకోవాలి, తను ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని చెప్పి నువ్వు వచ్చేసేయి మెల్లగా అని చెప్పేసి తను నోట్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడ ఉండకుండా ఆనంది ఏంటి చాలా ఆనందంగా హ్యాపీగా నైట్ గురించి ఆలోచించుకుంటూ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూస్తే శక్తి లేదు. శక్తి అని మొత్తం కాటేజ్ వెతుకుతుంది, బయట వెతుకుతుంది, కాటేజ్ చుట్టూ వెతుకుతుంది, ఎక్కడా ఉండదన్నమాట. లోపలికి వచ్చి అరే ఎక్కడికి వెళ్ళిపోయింది అని అలా కూర్చున్నప్పుడు బెడ్ మీద తనకి ఆ నోటు చేతికి తాకుతుంది. ఆ నోట్ ఏంటా అని తీసి చూస్తుంది అన్నమాట. చూస్తే ఇట్లా ఇంటికి వెళ్తున్నా జోతో ఇట్లా మాట్లాడాలి అని రాసి ఉంటుంది అన్నమాట. ఇంకా వెంటనే ఏం చేస్తుందంటే జో వాళ్ళ
మదర్ ఫాదర్కి అంటే పేరెంట్స్కి ఫోన్ చేస్తుంది ఆనంది. దట్ శక్తి ఇలా వస్తుంది, తన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పి. అండ్ శక్తి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఫోన్ చేసి మీరు అర్జెంటుగా జో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, శక్తి వస్తుంది, తన్ని హ్యాండిల్ చేసుకోండి అని చెప్పి. అలాగే హా అని చెప్పేసి వాళ్ళు గబగబా జో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. ఒక అరగంట జర్నీ తర్వాత శక్తి జో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా శక్తి లోపలికి వస్తుంది అనమాట. జో అని వెతుక్కుంటూ వస్తుంది. వీళ్ళ పేరెంట్స్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. బట్ జో ఎక్కడా కనపడట్లా. జో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది స్ట్రైట్గా శక్తి. జ్యోతి ఎక్కడున్నావే, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, ఎక్కడున్నావు, వాష్రూమ్లో ఉన్నావా అని చెప్పి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది, ఉండదు. ఆంటీ జో ఏదాంటీ, అంకుల్ ఏది కనపడట్లేదు అని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంటి బయట చూస్తుంది, బట్టలు ఆరేసే దగ్గర చూస్తుంది, ఇంటెనక చూస్తుంది, మొత్తం చూస్తుంది, ఎక్కడా ఉండదు. ఆంటీ జో ఏదంటే ఎవరు మాట్లాడరేంటి అని అంటదన్నమాట. అనగానే శక్తి వాళ్ళ మదర్, శక్తి నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ అని అంటదన్నమాట. అని అంటే అబ్బా ఉండమ్మా, జోతో మాట్లాడిన తర్వాత నువ్వు ఏది చెప్పినా వింటాను, అప్పటిదాకా నువ్వు వెయిట్ అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని నెట్టేసి ఇంటి చుట్టూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి, ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి. అబ్బా జో నీతో వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నువ్వు నాకు ఆ తర్వాత ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీ, ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు బయటికి రా ప్లీజ్ అని మొత్తుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా శక్తి వాళ్ళ మదర్ కోపం వచ్చేసి చెప్తే వినవా, అర్థం కాదా నీకు, నేను ఒక విషయం చెప్పాలి అంటే అబ్బా ఆగమ్మా, జోతో మాట్లాడిన తర్వాత నువ్వేమైనా చెప్తూ నువ్వు ఒక్క నిమిషం ఆగు అని అంటదన్నమాట. అసలు జోతో నువ్వు మాట్లాడాలంటే జో ఉండాలి కదా అని అరుస్తుంది అనమాట వాళ్ళ అమ్మ. అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మ వైపు చూసి, జో వాళ్ళ అమ్మ వైపు చూసి, ఏంటంటే ఊరేమన్నా వెళ్ళిందా, వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, ఎప్పుడు వెళ్ళింది, అరే నిన్న నైట్ కూడా నేను మాట్లాడాను కదా, చెప్పలేదు కదా నాకు, నిన్న నైట్ వెళ్ళిందా, వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటుందన్నమాట. సరే అయితే ఎవరింట్లో ఉందో చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను, అర్జెంటుగా మాట్లాడాలంటే ప్లీజ్ అని అడుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లా వాళ్ళకి. సారీ, మా అత్తగారిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది, సో బ్రేక్ వచ్చింది. ఎక్కడి వరకు చెప్పాననేది కొంచెం గుర్తులేదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వకండి. సో శక్తి వాళ్ళ పేరెంట్స్ని మన జో పేరెంట్స్ని తన గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు శక్తి వాళ్ళ మదర్ వైపే చూస్తారనమాట. చూసేసరికి ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, జో ఎక్కడుందని మిమ్మల్ని అడిగితే అమ్మని చూస్తారేంటి, చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా శక్తి వాళ్ళ మదర్కి కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, అన్నీ. ఇంకా తన కూతుర్ని తను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక సీరియస్గా తను వచ్చి శక్తిని పక్కకి లాగి చంప మీద ఒక్కటి పీక్తుంది అనమాట, తన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి. కొట్టగానే శక్తికి ఏం అర్థం కాదు, అదేంటి ఎప్పుడూ కొట్టని అమ్మ ఈరోజు నన్ను కొట్టడం ఏంటి, అది ఇప్పుడు కొట్టడం ఏంటి, నేనేమంత తప్పు చేశానని, నేనేం తప్పు చేయలేదు కదా అంటే, ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు అంటే, అరే నేను చెప్తున్నాను కదా, ఒక విషయం నేను చెప్తున్నప్పుడు ఏంటి అని నువ్వు అడగకుండా ఏంటి పిచ్చిదానిలాగా మాట్లాడతావు, నేను చెప్తున్నాను కదా జో లేదు అంటే. అనగానే శక్తి లేదు అంటే ఏంటి అర్థం కావట్లా నాకు, లేదు అంటే వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిందనే కదా అంటే, కాదు లేదు అంటే జ్యోతి మన మధ్యలో లేదు, తను ఈ భూమి మీద బ్రతికి లేదు అని అర్థం అని అంటుందన్నమాట. అనగానే శక్తి కాళ్ళ కింద ఉన్న భూమి కదిలినట్టు అయిపోతుంది తనకి, అంత షాక్ తాకుతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా పిచ్చి లేసిందా, నిన్న నైట్ కూడా నేను తనతో ఫోన్ మాట్లాడాను, మీరు కూడా తనతో మీరందరూ కూడా తనతో పాటు ఉన్నారు కదా, ఇన్ని రోజుల నుంచి మన మధ్యలోనే తిరుగుతుంది కదా, మీరు చూస్తున్నారు కదా అని శక్తి తన నోటికి వచ్చిన తను ఫీల్ అయింది మొత్తం చెప్తూ ఉంటుందన్నమాట. చెప్తుంటే ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు, ఆ డాక్టర్ మాట్లాడినట్టే మాట్లాడతావేంటి నువ్వు అని అంటదన్నమాట. అవును ఆ రోజు డాక్టర్ చెప్పింది నిజం, ఆ రోజే జో మన మధ్యలో నుంచి వెళ్ళిపోయింది, నువ్వే ఏదో లోపలికి వెళ్ళి నువ్వు తన్ని బతికించుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావే, కానీ నువ్వు ఒక భ్రమలో ఉండిపోయావు తన బ్రతికింది అని, కానీ తను ఆ రోజు బ్రతకలేదు
అని చెప్పుద్ది అనమాట వాళ్ళ అమ్మ, శక్తి వాళ్ళ మదర్. అనగానే తన హార్ట్ ఆల్మోస్ట్ బ్రేక్ అయినట్టు అయిపోతుంది. అయిపోయి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును ఇన్ని రోజులు నువ్వు ఒక భ్రమలో బ్రతికావు, డాక్టర్ కూడా నిన్ను బాధపెట్ట, నీ ఫిజికల్ కండిషన్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, తన్ని నువ్వు కోల్పోయావు అన్న నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నా, నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నా, ఏం చేయాలి, ఏమి ఆపొద్దు అని డాక్టర్ మాకు సలహా ఇచ్చారు. కాబట్టి నిన్ను బ్రతికించుకోవడానికి జో పేరెంట్స్ కానీ మేము కానీ ఆనంది కూడా నీకు సపోర్ట్ చేశామే తప్ప అక్కడ జో లేదు, బయటికి రా, నీ భ్రమలో నుంచి నువ్వు బయటికి రా అని అంటుంది అనమాట. అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు అంటే, అప్పుడు దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని వాళ్ళమ్మ, నిజం చెప్తున్నాను బేటా, జో ఆ రోజే చనిపోయింది కానీ బ్రతికే ఉంది అని అంటదనమాట. అనగానే తనకేమి మళ్ళీ ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటే, అది నేను చెప్తానమ్మా అని జో మదర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏంటంటే అనగానే, యాక్చువల్గా జో చనిపోయిన రోజు ఆనంది అక్కడ ఒక చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ అయింది అని అంటదన్నమాట. వాట్ అని అంటది శక్తి. అవునమ్మా, యాక్చువల్గా నీకు ఆనంది ఆనందంగా ఉండడమే చూసావు, తన వెనక ఎంత బాధ ఉందో నీకు తెలీదు. ఆనంది వాళ్ళ చెల్లి చనిపోయి తన కళ్ళు మోహన్కి ఇచ్చారు వరకే మీకు చెప్పింది, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది నీకు ఎప్పుడూ చెప్పలేదు అని అంటనమాట. అంటే ఏం జరిగిందా ఆంటీ అని అడుగుతుంది కూల్గా. అప్పుడు మన శక్తి అంటే, ఒక 2-3 నెలల తర్వాతమ్మా తన ఆఫీస్కు వెళ్తూ దారిలో తనకి గుండెల్లో ఏదో నొప్పిగా అనిపించి, బండి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది, నొప్పిగా అనిపించి తన బండి కంట్రోల్ తప్పి మళ్ళీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ మేజర్ యాక్సిడెంట్లో తన కళ్ళు పోయాయి. ఇమీడియట్గా తనని మనం జోని అడ్మిట్ చేసిన హాస్పిటల్కే తనని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు అక్కడున్న డాక్టర్సు తన మెడికల్ హిస్టరీ అంతా చూసి, తను కళ్ళైతే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయమ్మా, తను కంపల్సరీగా తన కళ్ళు రీప్లేస్ చేయాలి. అండ్ తనకి ఇంతకుముందు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ దట్ రిపోర్ట్స్లో దట్ తను చాలా బలంగా తన గుండెకి ఒక బలమైన వస్తువు గుద్దుకుంది, చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇది మీకు డాక్టర్స్ చెప్పారా ప్రీవియస్గా నాకు తెలియదమ్మా, బట్ తన గుండెకి మాత్రం చాలా పెద్ద గాయమైంది. ఆ రోజు నుంచి ఆ గుండె రోజు రోజుకి తన ఫంక్షనింగ్ స్లో అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వీక్ అయిపోయింది. కాబట్టి తన గుండె కూడా మార్చాల్సి ఉంటుంది. సో డోనర్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా చూడండి, ఆపరేషన్ చేయాలి, లేదు మీ అమ్మాయి మీద మీరు ఆశలు వదులుకోండి అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. అప్పుడే మన జో ఐసీయూలో నుంచి డాక్టర్ బయటకు వచ్చి, సారీ అమ్మా, షీఈస్ నో మోర్ అనేది వాళ్ళు విన్నారు. విని వెంటనే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారు. నువ్వు ఐసీయూలో జో సిపిఆర్ ఇవ్వడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కన్విన్స్ చేశారు, ప్లీజ్ మ్యామ్, మా అమ్మాయి ఇది పరిస్థితి, మీ అమ్మాయి ఎలానో చనిపోయింది, వై నాట్ మీ పాప కళ్ళు ఆ గుండె మా పాపకి ఎందుకు ఇవ్వకూడదు, మీరు ప్లీజ్ డొనేట్ చేయండి, ఎంత డబ్బు ఖర్చు అయినా మేము ఇస్తాము, బట్ మీ పాప కూడా బతికినట్టు ఉంటుంది కదా, మా చిన్న పాప కళ్ళు కూడా మేము ఒకరికి దానం చేశామండి, మోహన్ ఆయన పేరు అనగానే ఇంకా అన్నీ లింక్ అవుతాయన్నమాట. లింక్ అవగానే వీళ్ళు కూడా మేము కూడా కన్విన్స్ అయిపోయామమ్మా. సో మా పాపని మళ్ళీ ఇలా తనకి పునర్జన్మ వస్తుంది, మన మధ్యలోనే ఉంటుంది, ఎప్పుడైనా నన్ను కలవటానికి వస్తుంది అనే ఆ ఒక్క చిన్ని ఆశతో జో కళ్ళు గుండె ఆనందికి మనం డొనేట్ చేశాము. ఇప్పుడు ఆనంది చూసే ప్రతి చూపు నా కూతురు చూస్తున్నదే, తన ప్రతి గుండె చప్పుడు నీ పేరే,
అని శక్తికి చెప్తుందన్నమాట. చెప్పంగానే షాక్ అయిపోతుంది శక్తి. అప్పుడు శక్తి వాళ్ళ మదర్, నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు ఆనంది కళ్ళు చూస్తే నాకు ఎందుకో బాగా అట్రాక్ట్ అవుతున్నాయమ్మా అని నువ్వు నాతో చాలాసార్లు అన్నావు. ఇదే రీజన్, ఆ కళ్ళు నీ జో కళ్ళు, అందుకే నువ్వు తనకి అట్రాక్ట్ అవుతున్నావు. సో నువ్వు బాధపడకు, నువ్వు చేసింది ఏమీ తప్పు లేదు, నువ్వు నీ జోకే దగ్గర అయ్యావు అని వాళ్ళ మదర్ కూడా కన్సోల్ చేస్తుందన్నమాట. అవగానే అప్పుడు తను రీకాల్ చేసుకుంటూ ఉంటుంది ఆనందితో తను గడిపిన ప్రతి క్షణం. రీకాల్ చేసిన తర్వాత ఓ అయితే నా జో నాకు లేదు, ఆనంది నాకు జో ఇప్పుడు అనుకొని ఇంకా అప్పుడు తనకు గుర్తొస్తుంది తను అక్కడ ఒంటరిగా వదిలేశాను అని. ఓ షట్, నేను తను అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చాను అని చెప్పి వెంటనే కారులో భయపడకండి, నేను వెంటనే తను తీసుకొని వస్తాను అని చెప్పి వెంటనే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. కాటేజ్కి వెళ్ళి చూస్తే కాటేజ్లో ఉండదు. సో ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా ఆ విల్లా దగ్గర ఉంటుంది ఇది అని చెప్పేసి వెంటనే విల్లా వైపుగా తిప్పుతుంది కార్ని. ఈలోపు ఇటువైపు ఆనంది శక్తి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే విల్లాలో ఉంటుందన్నమాట. విల్లాలో తను చాలా ఇంటెలిజెంట్, ధైర్యవంతురాలు అండ్ ఏంటి అంటే తనకు న్యాయం కావాలి అనుకునే టైపు. సో సీరియస్గా 3 ఇంజెక్షన్స్ తన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు ఆ 3 పెట్టుకొని ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళేంటి రాత్రి మొత్తం ఫుల్గా తాగి మంచిగా హాల్లోనే టీవీ ఆన్లోనే ఉంటుంది. వీళ్ళ సోఫాల మీద కింద మంచిగా ఫుల్గా పడుకొని ఉంటారనమాట. ఇంకా మెల్లగా లోపలికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంజెక్షన్ పొడి చేస్తుందన్నమాట. పొడి చేసి ప్రశాంతంగా వాళ్ళ ముగ్గురు ముందే ఒక మంచిగా చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఏదో కొంచెం నొప్పిగా అనిపించి వాళ్ళు లేస్తారు. లేచి ఎవరు నువ్వు, ఇంత పొద్దున్నే మా ఇంట్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని ఎగరడం మొదలు పెడతారన్నమాట వాళ్ళు. రే ఎంతసేపు ఎగురుతారా, ఎగరండిరా, మీకు ఇది జరగాల్సిన శాస్తి ఆల్రెడీ జరిగిపోయింది, మీరు ఎంతసేపు బతకర్రా, మీరు నా జీవితాన్ని నాశనం చేశారు, నా చెల్లెల జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు, కాబట్టి మీకు బ్రతికే హక్కే లేదురా, మీ వల్ల చాలామంది ఆడపిల్లలు ఎంత నరకం చూసుంటారో నాకు తెలుసు, అందుకే మీకు పడవలసిన శిక్ష పడిపోయింది, ఇక మిమ్మల్ని ఎవరు బ్రతికించలేరురా అని వాళ్ళతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేస్తుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, బికాస్ అది స్లోగా బ్లడ్లో ఇదవుతుంటుంది కాబట్టి వీళ్ళకి ఏమీ అర్థం కాదనమాట. మాకేమైంది, మేము బాగానే ఉన్నాం, అసలు నువ్వెవరు, నువ్వు వెళ్ళు బయటికి అని కైకయ్య అరుస్తుంటారు. ఈలోపు శక్తి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఆనంది ఏం చేస్తున్నావు అని అంటే శక్తి ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ జీవితం క్లోజ్ అని అంటదన్నమాట. అంటే సరే చేసావు కదా, హ్యాపీనే కదా, వాళ్ళకి జరగాల్సింది జరిగిపోయింది, ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, రా ఇమీడియట్గా అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది అనమాట ఆనందిని శక్తి. వెళ్ళిపోయి ఇంకా 1-2 గంటల్లో వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో తిను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి మ్యానిపులేట్ చేసేస్తుంది ఆనంది మీదికి రాకుండా. అండ్ అలా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది ఎవిడెన్స్ లేక. సో ఇక్కడ జో ఫ్యామిలీ, శక్తి ఫ్యామిలీ, ఆనంది ఫ్యామిలీ హ్యాపీ వాళ్ళు చనిపోయినందుకు. అండ్ వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉండడానికి నిర్ణయించుకుంటారు. అంటే ఆనందిని జోగా యాక్సెప్ట్ చేసి నేను ఆనంది అని అయితే పిలవలేను, జో అనే పిలుస్తాను అని అంటారనమాట. అంటే డన్ అని అంటది. సో అలా వాళ్ళిద్దరు హ్యాపీగా కలిసిపోతారు. ఆ 3 ఫ్యామిలీస్ వాళ్ళతో పాటు కలిసి ఉంటాయి. జో లేని లోటు జో పేరెంట్స్కి, ఆనంది పేరెంట్స్కి చిన్న కూతురు లేని లోటు మోహన్, అండ్ వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా శక్తి అందరినీ హ్యాపీగా చూసుకుంటూ ఏదో ఒక టైంకి తన ఐపీఎస్ జో కోరుకున్నట్టుగా ఐపీఎస్ కూడా అయిపోతుంది. ఈ ముక్క తమిళ్లో చెప్పడం మర్చిపోయా. ఎనీవేస్ హోప్ అందరూ ఈ స్టోరీని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఈ స్టోరీ అయిపోయింది. అండ్ హ్యాపీ దివాళీ అందరికీ. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి ప్రాస్పరస్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు. టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.